అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 223వ ఎపిసోడ్‌కి సుస్వాగతం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా చమక్కులు అంటే మెరుపులు ఉన్నట్టుండి మేఘాల మధ్యలో ఉన్నట్టుండి తడుక్కున మెరుపు మెరిసినట్టుగా ఒక ఆలోచన రావటం. ఆ ఆలోచన వినేటువంటి వాళ్ళకి, చూసేటువంటి వాళ్ళకి ఒక చిన్న ఆనందమో, ఉల్లాసమో, కాస్తంత కొత్త విషయం చెప్పడమో, లేకపోతే తెలిసిన విషయాన్ని గుర్తు చేయటమో, అలా చెయ్యటం అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ సాప్తాహిక వీడియో కార్యక్రమంలో 222 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ఇవాళ 223వ ఎపిసోడ్కి వచ్చాం. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం. మీకు తెలుసుగా, నేను కథ అంటే కథ కాదు, కథ లాంటి కథ, కథ కాని కథ, ఆ కథ ద్వారా అనేక విషయాలు. ఓకే. ఇంద్రుడి భార్య ఇంద్రాణి మనందరికీ తెలిసినటువంటి ఆమె. ఆ ఇంద్రాణి గారు ఎంతో ముద్దుగా, ఎంతో మురిపంగా, ఎంతో ప్రేమగా, ఎంతో ప్రీతిగా ఒక చిలుకని తెప్పించుకొని ఆ చిలుకని అల్లారు ముద్దుగా సంతానం కంటే గొప్పగా పెంచుకోసాగింది. ఆ చిలుకతో కబుర్లు చెప్పుకోవటం, చిలుకలు మాట్లాడతాయి కదా, మాట్లాడే చిలుకలని కూడా మనం చూస్తాం. అది నేర్పితే ఆ చిలుకకు మాట్లాడడం చేతవుతుంది. ఆ చిలుక దగ్గరికి మనం వెళ్ళి గుడ్ మార్నింగ్ అంటే అది కూడా గుడ్ మార్నింగ్ అంటే మనకు ఆనందం. అలా ఏదైనా మనం చెప్పింది అది చెప్తుంటే సంతోషం. అలా చిలుకతో రకరకాల విన్యాసాలు చేయిస్తూ, ఆ చిలుకతో ముచ్చట్లాడుకుంటూ, చిలుకతో ముచ్చటగా గడుపుతూ అలా అలా హాయిగా ఉండేది. తన పనులేదో తను చేసుకోవటం, ఇంద్రుడు గారు వచ్చినప్పుడు బిజీగా ఉంటాం, మళ్ళీ ఏమన్నా ఆయన పై ఆఫీస్ పని మీద వెళ్ళిపోగానే ఈ చిలకతో కాలక్షేపం, ఇలా జరుగుతుండేది. ఉన్నట్టుండి, అంటే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా జీవితంలో, ఎప్పుడు ఒకేలా ఉండదు జీవితం. ఉన్నట్టుండి ఆ చిలక్కి జబ్బు చేసింది, ఆరోగ్యం దెబ్బతింది. ఇంద్రాణి వెంటనే, ఇప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాణి గారికి కొరతే ఉంది, చిటికేస్తే ఏదైనా సిద్ధం కదా, వెంటనే గొప్ప వైద్యుడిని పిలిపించింది. ఆ వైద్యుడు వచ్చి చిలకను పరీక్షించాడు. రకరకాల పరీక్షలు చేసి, మనం హాస్పిటల్కి వెళ్తే తలనొప్పి అంటే స్కానింగ్ మొదలుకొని అనేక రకాలు చేస్తారు కదా, డయాగ్నోస్టిక్ ఇవన్నీ. అవన్నీ లేకుండా, పాపం దేవతలు కాబట్టి కొంచెం పద్ధతిగా ఉంటారు కాబట్టి కావలసిన విధంగా పరీక్షలు చేసుకొని, లేదమ్మా దీని పరిస్థితి బాగాలేదు, ఈ చిలుక ఎక్కువ కాలం బతకదు. మనం అంటుంటామే, చావు కబురు చల్లగా చెప్పావయ్యా వైద్య శిఖామణి, ఆ చిలక లేనిదే నేను బతకలేను, నా చిలక చనిపోవటం ఏంటి అని ఇంద్రాణి చాలా బాధపడిపోద్ది. అలా బాధపడిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఈ చిలక అంటే ప్రాణం, ఈ చిలుక లేకుండా నేను బతకలేను. ఇదిగో వైద్యుడు గారు ఇప్పుడే చెప్పారు ఈ చిలక ఎక్కువ కాలం బతకదని. మీరు దేవతలకి రాజు ఇంద్రుడు కాబట్టి మీరు ఏదో ఒకటి చేసి ఈ చిలకను బతికించాల్సిందే. ఎంత వారలైనా మనకుంది కదా. సో భార్యని ఎలా కాదంటాడు, భార్య మాటని ఎలా మన్నించకుండా ఉంటాడు దేవేంద్రుడు. ఆయన ఏం చేశాడు, ఇంద్రాణి నువ్వు చింతించకు, నీ చిలుకని చక్కగా రక్షించుకోవడం ఎలాగా, చిలకను బ్రతికించుకోవడం ఎలాగా, చిలుక చావకుండా చూసుకోవడం ఎలాగా, ఆ పని నాకు వదిలేసేయి అన్నాడు. వెంటనే ఏం చేశాడు, సృష్టికర్త బ్రహ్మదేవుడు కాబట్టి, ఎవరి తలరాతలైనా రాసేది, నుదుట రాసేది ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఆ చిలకను తీసుకొని ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా బ్రహ్మదేవ, ఇదిగో నా భార్యకి చాలా ఇష్టమైనటువంటి చిలకేది, వైద్యుడు చూసి ఇది ఎక్కువ కాలం బతకదని చెప్తున్నాడు, కానీ ఇది లేకపోతే నేను బతకలేనంటుంది నా భార్య, నువ్వేం చేస్తావో చెయ్యి, తలరాతలు రాసేది నువ్వే కాబట్టి ఆ చిలక సంగతి చూడు అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇంద్ర, తలరాతలు రాసేది నేనే కానీ వాటిని అమలుపరిచేది, ఆచరణలో పెట్టేది విష్ణుమూర్తి, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించకపోడు అంటాడు. సరే, ఇంద్రుడు బ్రహ్మదేవుడు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన సాదరంగా వీళ్ళని ఆహ్వానిస్తాడు, విషయం అంతా వివరిస్తాడు. వివరించేటప్పటికీ విష్ణుమూర్తి ఆలోచించి, ఓ అలాగా, చిలుక ప్రాణం రక్షించాలి కదా, ఓకే,
దానికి ఏం చేద్దామంటే, నేను బ్రహ్మ రాసిన రాతని ఆచరణలో పెట్టేటువంటి పని నేను చేస్తాను కానీ దీని ప్రాణాపాయం నుంచి తప్పించగలగాలంటే అది శివుడికే సాధ్యం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం కోరదామంటాడు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడు అంటాడు, బ్రహ్మదేవుడు రాసినటువంటి తలరాత ప్రకారం విష్ణుమూర్తి ఏదైతే ఆచరణలో పెడుతుంటాడో ఆ తర్వాత లయకారకుడినైనటువంటి నేను ఆ చావు అనేటువంటి విషయాన్ని మాత్రం యమధర్మరాజుకు అప్పగించినటువంటి డ్యూటీ కాబట్టి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా మనం దీన్ని సరిచేయిద్దాం, ఈ ప్రాణాపాయం నుంచి చిలుకను మనం బయటపడేలా చేద్దాం, రక్షిద్దాం అంటాడు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన చాలా సంతోషపడతారు. అందరూ వచ్చారు అని సాదరంగా అందరికీ స్వాగతం పలికి ప్రణామాలు ఆచరించి చెప్పండి ఏంటి సంగతి అంటాడు. మొత్తం వివరంగా చెప్తారు అందరూ. చెప్పేటప్పటికీ అలాగా ఈ పరిస్థితి నుంచి ఈ చిలుకను మనం బయటపడేయాలి, దీనికి చావు తప్పించాలి, మృత్యువు రాకుండా చూడాలి కదా. మేమేం చేస్తామంటే మృత్యువు సమీపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో జీవులు, అటువంటి వాళ్ళ విషయం, వాళ్ళ మృత్యువుకి సంబంధించినటువంటి కారణం తదితర వివరాలన్నీ ఒక పత్రంపై అంటే ఒక ఆకుపై రాసి ఆ ఆకులన్నీ ఒక రూములో వేలాడదీస్తాం. ఎప్పుడైతే ఒక ఆకు రాలిపోతుందో, అలా వేలాడదీసినటువంటి ఆకుల్లో ఒకటి ఏ ఆకు అయితే రాలిపోతుందో ఆ జీవుడు చనిపోతాడు. కాబట్టి ఈ చిలుక ప్రాణం తాలూకు, చిలుక మరణం తాలూకు విషయాలన్నీ రాసినటువంటి ఆకు అక్కడ కనిపించగానే అది కింద పడిపోకుండా దాన్ని జాగ్రత్తగా మనం చేద్దాము, చేస్తే దానికి మృత్యు ఉండదు అంటాడు. అందరూ సంతోషపడి, ఇంద్రుడి ముఖ్యంగా అమ్మయ్య మా ఇంద్రాణి సంతోషపడుద్ది అని చెప్పి ఆలోచించి ఆ రూములోకి వెళ్తారు. అక్కడ అన్ని ఆకులు ఉంటాయి కదా, ఒక్కొక్క జీవుడి యొక్క మృత్యువు గురించి, ఆ కారణాల గురించి, జరిగే విషయాల గురించి వివరించినటువంటి వివరాలు పొందుపరిచినటువంటి ఆకులు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక ఆకు కింద పడుతుంది. ఎవరిదబ్బా, ఎవరికి సంబంధించిన ఆకిది అని చెప్పి వెంటనే అది తీసుకొని చూస్తారు ఏమి రాసుంది అని. దాని మీద ఇది చిలుక ప్రాణాలకి సంబంధించినటువంటి సంగతి దీనిలో రాసింది. ఎప్పుడైతే ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, యమధర్మరాజు అందరూ కలిసి ఈ గదిలో అడుగు పెడతారో ఆ క్షణాన చిలుక చనిపోతుంది. ఇంద్రుడంత గొప్పవాడు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు సృష్టికర్త, స్థితికారకుడైనటువంటి విష్ణువు, లయకారకుడైనటువంటి మహేశ్వరుడు, అసలు ప్రాణాలు తీయటం అనేటువంటి యమపాశంతో లోకాన్ని మొత్తం ఏలేటువంటి యమధర్మరాజు, అందరూ ఎవరి ఫీల్డ్లో వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. అటువంటి వాళ్ళందరూ కలిసి కూడా ఏమీ చేయలేకపోయారు అనేటువంటిది ఆ కథ. ఏం తెలుస్తుంది ఈ కథ ద్వారా మనకి? విధి బలీయం, విధిని ఎవరూ తప్పించుకోలేరు, తప్పించలేరు. మనం అనేక మందిని చూస్తుంటాం, అరే ఒక క్షణం ముందు వరకు నాతో మాట్లాడాడు, ఇందాక ఆయన వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఇంతకుముందు టీవీలో ఆయన ప్రోగ్రాం వచ్చింది, మొన్న మా ఇంటికి వచ్చి మాట్లాడాడు, నిన్న మేమిద్దరం కలిసి షికార్కి వెళ్ళొచ్చాం, 10 రోజుల పాటు మేము టూర్ చేసి వచ్చాం, ఆయన చనిపోయాడా, ఆమె చనిపోయిందా అని మనకి జీవితంలో అనేక సార్లు అనుభవం అవుతుందా లేదా? కారణం ఏంటి? ఆ మృత్యువు సమీపించినప్పుడు తలరాత రాసినటువంటి బ్రహ్మదేవుడితో సహా ఆయన దగ్గర నుంచి ప్రాణాలు తీసేటువంటి యమధర్మరాజు వరకు ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. విధి బలీయం, విధిని ఎదుర్కోవటం మనకెవరికీ సాధ్యం కాదు అనేటువంటి విషయం ఈ చిన్న కథ ద్వారా, సరదా కథ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓకే, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్, ప్రేమతో మీ ఆలపాటి.